ఎప్పుడు కూడా ఉచితంగా చేసి పెట్టాను నా హక్కుని. అట్లాగే రాజకీయంగా నాకు 6 సంవత్సరాల క్రితమే నేను రాజకీయంగా ముందుకు వెళ్ళడం జరిగింది. యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా అట్లాగే జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేయడం జరిగింది. ఎన్నో సమస్యల పైన పోరాడాను. మా కుటుంబం గురించి మీకు తెలుసు. బైరెడ్డి కూతురుగా ఈరోజు ప్రజా సమస్యలు తీర్చడానికి ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఒక డాక్టర్గా ఖచ్చితంగా మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చారు. కానీ ఈసారి మీ ఇంటి ఆడపిల్లగా ఒక ఛాన్స్ నాకు ఇచ్చి చూడండి. ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను, మీ సమస్యలు తీరుస్తాను, పార్లమెంట్లో మాట్లాడగలుగుతాను. కేవలం మాట్లాడటమే కాదు, మీ సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతాను అనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే బైరెడ్డి కూతురుగా ఆయన ట్రైనింగ్ నేను పుట్టినప్పటి నుంచే జరుగుతుంది నాకు. కాబట్టి మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో ఎప్పుడు కూడా చిచ్చు పెట్టలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కరెక్ట్ ఎలక్షన్ ముందు నా ఆత్మబంధువులు, నా సోదరులు, నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూ ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఒక అవకాశం ఇచ్చి చూడండి. తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఎలా బాగుపడ్డాము, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది, ఎంతమంది యూత్ భాష కమ్యూనిటీ నుండి లేకపోతే దూదేవుల కుటుంబం నుంచి ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసి మన పిల్లలకి కనీసం 10 మందికి కూడా రాష్ట్రం మొత్తంలో 10 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వం. మరి ఎంతమందిని విదేశీ విద్య ఇచ్చారు. మన అక్క చెల్లెమ్మలకు పెళ్లి కానుక అని చెప్పారు. లేదంటే 45 సంవత్సరాలు కాగానే 75,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఎంతమంది మహిళలకు ఆదుకున్నారు. ఈనాడు భూదేవుల కానీ లేకపోతే నూరు భాష కమ్యూనిటీ నుంచి వచ్చిన వారి మహిళలు ఎంతో మంది పైన దాడులు జరిగాయి. నేను గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నూరు భాష కుటుంబం నుండి సపరేట్ కార్పొరేషన్ పెడతాము, ఏటా 100 కోట్లు ప్రకటిస్తామని కూడా చెప్పారు. అట్లాగే లోన్స్ ఇప్పిస్తాము, 5 లక్షల లోన్లు ఇప్పిస్తామని కూడా చెప్పారు. కాబట్టి అందరం కూడా ఒక మంచి నాయకులను ఎన్నుకుందాము. ఈసారి కల్తీ నాయకులు లేకపోతే వాళ్ళు బాగుపడాలి అని ముందుకు వెళ్ళే నాయకులను దయచేసి ఈసారి పక్కన పెట్టి, ఈరోజు ఫారూక్ గారు ఉన్నారు, తండ్రితో సమానమైన ఫారూక్ గారు ఈనాడు ఖచ్చితంగా మినిస్టర్ అవుతారు. నేను అదైతే చెప్పగలుగుతాను. మినిస్టర్ అయినప్పుడు మన పనులు జరగాలన్నా, పార్లమెంట్లో కేంద్ర నిధులు తీసుకురావాలన్నా ఖచ్చితంగా నేను పోరాడతాను, మీ వెంట ఉంటాను. కాబట్టి ఇద్దరికి కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలా, మీ సమస్యల పైన పోరాడతాను నేను అని చెప్పి 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేయవలసిందిగా కోరుతున్నాను. నాది వచ్చి 3వ నంబరు, ఫారూక్ గారు వచ్చేసి 2వ నంబరు, అంటే 2వ నంబరు. కాబట్టి